శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్పంతు విరచితం మణి అమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 17 ఓవి 141 నుంచి 150వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ దాశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి. పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్నమభినన్ మురిపమా. పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్నమభినన్ మురిపమా. కాని మీదనగు మోసమెరుంగదు మానసంబు. కాని మీదనగు మోసమెరుంగదు మానసంబు. దుస్తరమిది కాలకింకర గదాహుతి పాల్పడనీక. దుస్తరమిది కాలకింకర గదాహుతి పాల్పడనీక. మమ్ము ఏతరిదరి చేర్చి కాచెదవో దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు పారాయణ. బ్రహ్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం, స్వస్వరూప సాక్షాత్కారం ఎలా కలుగుతుంది, ఎంత కఠినమైనటువంటి సాధనలు చెయ్యాలి అని మొదట చెప్పి, ఆ తర్వాత కేవలం సచ్చరిత్ర పారాయణను శ్రద్ధాభక్తులతో అధ్యయనం లేదా శ్రవణ మనన నిధిధ్యాసనం చేసినా కానీ ఆ స్థితిని పొందవచ్చు అని చెప్పి, చివరికి గురువు వినా బ్రహ్మజ్ఞానం ఇతరుల ద్వారా రావటం అసాధ్యం కనుక గురువు ఒక్కడే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలవారు కనుక వారిని ఎలా పట్టుకోవాలి, వారి దగ్గర దాన్ని ఎలా పొందాలి అనేవి కూడా మనకు చెప్తూ ఉన్నారు. 141వ ఓవి. దృఢమైన మనసుతో గురుచరణాలను గట్టిగా పట్టుకొని, నేను మీ దాసాన దాసుణ్ణి, మీ పాదాలని నమ్మాను అని నోటితో అంటే చాలు. ఇక వారి చమత్కారాన్ని చూడండి. దయాసాగరులైన ఆ గురువు తమ అనుగ్రహమనే అలల శయ్యపై తేలి ఆడించగలరు. తమ అభయహస్తాన్ని శిరస్సుపై ఉంచి ఈడ పింగళ నాడులను సరిచేసి సమస్త పాతకాల రాశిని దహించి వేసి నుదుట విభూతిని పెడతారు. ఆ విధంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్తమాత్రునిగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణను, జీవుని శివుని ఐక్యతా జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు. ఇంతటి గొప్ప విద్య, అనుపమానమైన ప్రజ్ఞ ఉన్న సాయి మహారాజుకు హాస్యరసం ఎందుకు ఇష్టం, వినోదం వారికి ఎందుకు ప్రీతికరం అని సహజంగా అనుమానం కలుగుతుంది కదూ. బాగా ఆలోచిస్తే ఒక్కటే సమాధానం. శ్రద్ధగా వినండి. పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వచ్చీరాని ముద్దు మాటలతో ఆనందిస్తున్నప్పుడు మనం ఎవరైనా పెద్దవారిలా ప్రవర్తిస్తామా? ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలవా? వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ. పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా? వారికి మందు మాత్రలు తల్లి ఇవ్వాలి. వారు ఒకవేళ మందు త్రాగక మొండికేస్తే వారిని ఒకప్పుడు బ్రతిమిలాడి బామాడి, లేదా ఒకప్పుడు కళ్ళు ఎర్రచేసి, లేదా బెత్తం దెబ్బలు తగిలించో, లేదా ఒకప్పుడు ప్రేమగా గుండెలకు హత్తుకునేది తల్లియే. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. 16, 17 అధ్యాయాల ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని, అద్వైత జ్ఞానాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని, సచ్చిదానంద స్వరూప స్థితిని, అద్వైత జ్ఞానాన్ని అనంతంగా అందచేసినటువంటి సాయినాథుల వారు హేమాడ్పంతు వారి ద్వారా 17వ అధ్యాయం ముగింపు దశకు వస్తూ ఉంది కనుక షడ్రసోపేతమైనటువంటి జ్ఞాన విందు పూర్తి కావస్తూ ఉంది. అంటే అన్ని పదార్థాలు తిన్న తర్వాత
మజ్జిగతో తింటారంట చివరికి, పెరుగుతోటి. ఆ పెరుగుతో తినేటప్పుడు ఇంకా అన్ని గంటెలు, గిన్నెలు, బకెట్లు, ఇంకా వాటితో పని ఉండదు. ఆ పని అయిపోయింది. అవన్నీ అయిపోయాకే మజ్జిగ వస్తుంది అంటాడు రామకృష్ణ పరమహంస. కనుక మజ్జిగతో పెరుగుతో తినేటప్పుడు శబ్దాలన్నీ ఆగిపోతాయి. ఇంకా కేవలం అందరూ కూడా పెరుగును జొర్రుతూ ఉన్న శబ్దం ఒక్కటే వినపడుతుంటుందంట. అలాగా ఇప్పుడు ముగింపు దశలో ఆ జురుతునే శబ్దం వినపడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందులాగా అనంతంగా జ్ఞానం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు, చెప్పే అవకాశం నాకు ఉండకపోవచ్చు, విశ్లేషణ చేసే అవకాశం, వినే అవకాశం మీకు ఉండకపోవచ్చు. కనుక ఇప్పటిదాకా రుచికరమైన భోజనం చేసి ఇప్పుడు ఏంటండి ఇంత చప్పగా ఉంది అంటే, మజ్జిగ పెరుగన్నం కొద్దిగా చప్పగానే ఉంటుంది, అయిపోవస్తుంది భోజనం. కాబట్టి భోజనం ఎప్పుడు ఒకే రకంగా ఒకే రుచిగా ఉండదు కదా, రకరకాల పదార్థాలతో ఉంటుంది. చివరికి పెరుగు తినేటప్పుడు ఇక అన్ని రుచులు అయిపోయింది, పెరుగు రుచి మాత్రమే ఉంటుంది, కాస్త చప్పగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. ఏమో బాబా గారు దానికి కూడా రుచికరంగా చేస్తే చేస్తారు, అది ఆయన సామర్థ్యం. దృఢమైన మనస్సుతో గురుచరణాలను గట్టిగా పట్టుకొని, నేను మీ దాసాన దాసుని మీ పాదాలనే నమ్మాను అని నోటితో అంటే చాలు. అంటే నోటితో అనేసేసి మనసులో ఆ భావం లేకుండా ఉంటే బాగుంటుందనే కాదు కదా. మనసులో ఉన్నదానిని నోటితో శ్రద్ధాభక్తులతో గురువు యొక్క పాదాలు దృఢంగా పట్టుకొని, నేను మీ దాసాన దాసున్నయ్యా, నాకు ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించవయ్యా, ఈ యొక్క మాయను తొలగించవయ్యా, నేను ఈ జన్మలలో అలసిపోయానయ్యా, నాకు ఇక ఈ జన్మలు వద్దు, ఈ దేహాలు వద్దు, ఈ బంధాలు వద్దు, ఈ సంసార సుఖాలు అసలే వద్దు, వీటిల్లో ఏదో సుఖం అందుకొని వీటి వెనకాల పడి ఇన్ని జన్మలు ఎత్తాను, కానీ ఇన్ని జన్మలు ఎత్తినా వీటిల్లో సుఖం లేదని తెలిసినా నాకు ఆ యొక్క విరక్తి భావం కలగట్లేదు, ఇంకా మాయ నన్ను లాగుతూనే ఉంది అని ఎవడైతే సత్యాన్ని తెలుసుకొని గురుపాదాలు పట్టుకొని, నేను మీ దాసాన దాసుని, దయచేసి నన్ను ఉద్ధరించండి అని గురువు యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తే, పూర్వజన్మ సుకృతం వల్ల అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యఫలమో లేక సద్గురువు యొక్క అపారమైన కరుణా కటాక్షమో, శ్రీనివాసుగా తల్లిదండ్రుల చేత నామకరణం చేయబడ్డటువంటి నేను, నాకుగా నేను, ఇది నాకు అప్పుడు అనుకున్న భావం, లేదా మీకు అర్థం కావడానికి కూడా, నాకుగా నేనే ఏకాంతంగా బాబా గారికి, అయ్యా నేను మీ దాసుని, మీకు దాసుడిగా ఉండదలుచుకున్నాను. నేను ఈ గురువులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఇవన్నీ నాకు అక్కర్లేదు, నేను మీ దాసుని, దాసాన దాసుని, కనుక నా పేరు సాయిదాసు అని పెట్టుకుంటున్నాను అని ఏకాంతంగా ఆయన ముందు మొరబెట్టుకొని, నా పేరు సాయిదాసు అని నాకు నేనే నా పేరు మార్చుకున్నాను. అప్పుడు నాకు నేనే మార్చుకున్నాను అనుకున్నాను, ఆ పేరు నేనే పెట్టుకున్నాను అనుకున్నాను, కానీ ఆ పేరే నిలబడి పడిపోతుందని, నా పేరు అసలు పేరు మరుగున పడిపోతుందని, అసలు పేరు ఎవరికీ తెలియదని, ఏదో నన్ను కన్న వాళ్ళకి, నా బంధుమిత్రులకి, నా భార్యా పిల్లలకు తప్ప, ఊర్లో ఉన్న పాత మిత్రులు ఒకరిద్దరికి తప్ప అందరికీ ఈనాడు సాయిదాస్ అని మాత్రమే తెలుసు. ఎవరైనా రైల్లో టికెట్ బుక్ చేయాలి అని అనుకునే సమయంలో సాయిదాస్ అనే ముద్రించే ప్రయత్నం చేస్తారు, టికెట్ తీయాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు వారికి చెప్పాను, నా పేరు సాయిదాస్ అండి, సాయిదాసు కాదు శ్రీనివాసు అని. అవునా, మీ పేరు శ్రీనివాస అని అనడం జరుగుతూ ఉంటుంది. కనుక అంతగా సాయిదాస్ అనే పేరు రాష్ట్రమంతా కూడా మీలాంటి సాయి భక్తులకి చేరిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ అంటే ఎవరు అని చూస్తారు. మా ఊరికి ఎవరైనా వచ్చినా మందిరానికి వెళ్తే సాయిదాస్ గారు ఎక్కడ, వారి ఇల్లు ఎక్కడ అని అడుగుతారు. శ్రీనివాస్ అంటే, వీళ్ళకి సాయిదాస్ అంటే తెలియదు, వారికి శ్రీనివాస్ అంటే తెలియదు. తర్వాత చెప్తారు, ఎవరండి సాయిదాస్ అంటే, శ్రీనివాస్ గారు అని వీళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళు ఆయన పేరు శ్రీనివాస అంటారు. ఇలాగా తల్లిదండ్రులు పెట్టిన పేరు మరుగున పడిపోయి సాయిదాసు పేరు మాత్రమే ఇప్పుడు అందరికీ వాడుకలోకి వచ్చేసింది. దాన్ని బట్టి ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడు పెట్టుకున్న పేరు నాకు నేను పెట్టుకున్నాను అనుకున్నాను, కానీ కాదు, సాయినాథుడు సంకల్పానుసారంగా ఆయన ప్రేరణ అనుసరించి ఆ విధంగా పెట్టుకోవడం జరిగింది. అది నాకు శాశ్వతంగా శాశ్వత నామధేయంగా నిలబడిపోయింది. అంటే బాబాగారి భక్తులలో బాబాగారే స్వయంగా కొంతమందికి పేర్లు మార్చారు అంటారు. ఎవరు, మన మాధవరావు దేశపాండే అసలు పేరు, కానీ బాబా పిలిచే పేరు శ్యామ. అలాగే
సుందరిబాయి, క్షీరసాగర్ సుందరిబాయి అనుకుంటా రాధాకృష్ణ ఆయి పేరు, ఆమెకు రాధాకృష్ణ ఆయి అని పేరు పెట్టారు. అలాగా కొంతమంది చాలామంది పేర్లు, కాకాసాహెబ్ దీక్షిత్ పేరు కూడా కాకా అని పిలుస్తారు బాబా గారు, ఆయన పూర్తి పేరే ఉంటుంది. అలాగా కొంతమంది వారి పూర్తి పేర్లను మార్చేసేసి బాబా గారు వేరే పేర్లు పిలిచారు. ఆ వేరే పేర్లే స్థిరపడిపోయాయి. అలా ఆ తండ్రి, నా గురుదేవుడు నాకు కూడా ఒక పేరు పెట్టారు ఆయన. ఆ రకంగా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం, మీ దాసాన దాసుని, సాయిదాసుని అనే భావనతో వారి పాదాలను ఆశ్రయించటం వల్ల ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరిని ఆశ్రయించకుండా అంత అరచేతిలో చూపించినట్టుగా జ్ఞానాన్ని, భక్తిని చూపిస్తూ వచ్చారు. అలా నేను వారు చూపించగా చూసిన దాన్ని అనేక గ్రంథాల్లో రాసి సాయి భక్తులకు అందించడం జరిగింది. మళ్ళీ ఆ సమస్తమైన కార్యం ఆ తండ్రే చేశాడు. పుస్తక రచన దగ్గర నుంచి, ముద్రణ దగ్గర నుంచి, పంచడం దగ్గర నుంచి అన్నీ ఆయనే చేశాడు. కాబట్టి ఈ సాయిదాసుడు బాబా పాదదాసుడుగా ఉండదలిచి ఆ నామాన్ని పెట్టుకోవడం వారి ప్రేరణ ద్వారా జరిగిందని ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఈ దాసత్వం, నేను నీ దాసుని, నేను మీ దాసిని అని మనని మనం తగ్గించుకునే ఆయన పాద సన్నిధిలో పాదధూళిగా ఉంటే చాలు, నా జన్మ ధన్యం అని ఎవరైతే భావిస్తారో, ఇలా భావించాలంటే కూడా ముందు గురువు యొక్క గొప్పతనం మనకు అనంతంగా అర్థం కావాలి. ఎంత ఎక్కువ అర్థమైతే అంత మనం తగ్గిపోతాం. అమ్మ బాబోయ్, బాబా అంటే ఇదే, అయ్యయ్యో అంత మహానుభావుడు, అంత శక్తి సంపన్నుడా, అటువంటి ఆయన పాదధూళైతే చాలు కదా, నా జన్మ ధన్యం కదా అని అనుకుంటాం. పరమేశ్వరుడు ఒంటికి రాసుకున్న విభూది ఆయన సాయం సమయంలో నృత్యం చేస్తూ ఉంటే ఆ విభూది రాలి కిందికి పడుతుంటే దేవేంద్రుడు, ముల్లోకాధిపతి అయినటువంటి దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడే ఆ విభూది కణం నా వీపు మీద పడితే నేను శక్తివంతుని అవుతానని ఆ విభూది కణం కోసం అటు ఇటు పరిగెడుతుంటాడంట. ఎందుకని? శివుడంటే ఆయనకు అంతగా తెలుసు, శివశక్తి ఆయనకు తెలుసు. అలాగే గురుశక్తి తెలిసినప్పుడు కూడా ఆయన పాదధూళిలో ఒక కణమైన నా జన్మ ధన్యం కదా అని చెప్పే భావన వస్తుంది. అలా మనని మనం తగ్గించుకునే జ్ఞానం వచ్చినప్పుడే ఆయన జ్ఞానం మనకు అర్థమవుతుంది. అప్పుడే ఆయన మన జ్ఞానాన్ని, భక్తిని అందించే ప్రయత్నం కూడా చేస్తారు. మనసులో అనువంత అహంకారం ఉన్నా ఆయన ఆ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయరు. ఒకవేళ ఆయన ప్రేమతో చేసిన అది మనకు అంటదు. కనుక దృఢమైన మనసుతో గురుచరణాలను గట్టిగా పట్టుకొని నేను మీ దాసాన దాసుని, మీ పాదాలనే నమ్మాను అని నోటితో అంటే చాలు. మనసులో ఉన్నదాన్ని నోటితో అనాలి, మనసులో లేకుండా నోటితో అనమని కాదు దీని భావం. ఇక వారి చమత్కారాన్ని చూడండి. దయాసాగరులైన ఆ గురువు తన అనుగ్రహం అనే అలల శయ్యపై తేలి ఆడించగలరు. ఎస్, ఇదంతా అనుభవపూర్వకంగా ఆ మహానుభావుడు అనుభవించాడు. హేమాడ్ పంత్ పేరు కూడా మార్చాడు ఆయన. హేమాడ్ పంత్ గారి పేరేంటి? అన్నాసాహెబ్ దాబోల్కర్. అన్నాసాహెబ్ దాబోల్కర్ అయితే హేమాడ్ పంత్ అని పెట్టాడు. అందుకే ఈ హేమాడ్ పంత్ గారు బాబా చరణాలను ఆ విధంగా శ్రద్ధాభక్తులతో పట్టుకున్నాడు. అప్పుడు బాబా గారు ఆయనని జ్ఞానమనే అలలపైన, అనుగ్రహమనే గురువు అనుగ్రహం అలలపైన, అలల శయ్యపై తేలి ఆడించాడు. అలల శయ్యపై, అనుగ్రహం అనే అలల శయ్యపై ఆడించారు కాబట్టే, తేలి ఆడించారు కాబట్టే ఇంతటి అద్భుతమైన, అనంతమైన ఆత్మజ్ఞాన ప్రబోధమైనటువంటి పంచమవేదంగా పిలువబడిన మహాభారతములాగా గురువు యొక్క గొప్పతనానికి అనేక గ్రంథాలు ఉన్నాయి. గురుగీత ఉంది, గురు చరిత్రలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఈనాడు అందరి చేత అమితంగా పారాయణం చేయబడుతూ ఆత్మజ్ఞానాన్ని, భక్తి జ్ఞాన వైరాగ్యాలను అనంతంగా పొందుతున్నటువంటి, ప్రసాదిస్తున్నటువంటి గ్రంథం ఈ శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథం. అలా ఆయన
బాబా పాదాలు పట్టుకునేసరికి బాబా అతనిని అనుగ్రహం అనే అలల శయ్యపైన తేలియాడించారు. జ్ఞానం ఆయనకి అలా కరతలమలకమైపోయింది. రాస్తూ ఉంటే అనంతంగా వస్తూనే ఉంది. ఇంకా రాద్దామంటే గ్రంథ విస్తరణ అయిపోతుంది, నాకు మీకు ఇబ్బంది అని చెప్పేసి ఆప్ చేశాడు. అంటే ఆయనకి అంతటి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అదేవిధంగా సాయినాథుడి యొక్క దివ్య పదపద్మాలను పట్టుకొని నేను మీ దాసున్నయ్యా అని నేను కూడా అన్నందుకు నా చేత కూడా 20 గ్రంథాలు రాయించాడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపః తమహం వందే పరమానంద మాధవం అన్నట్టుగా నేను చదివిన చదివేంటి, నా జీవితం ఏంటి, చిన్నప్పుడు ఎప్పుడూ తండ్రి 5-4 సంవత్సరాలప్పుడే శరీరం వదిలిపోతే తల్లి ఎక్కడో అక్కడ ఇక్కడ పనిచేసి పెంచి పోషించుకున్నటువంటి కుటుంబ వ్యవస్థలో పుట్టిన నేను, పెరిగిన నేను, అల్లరి చిల్లరిగా అందరితో ఆడుతూ పాడుతూ పెరిగిన నేను సాయినాథుని పాదాలు పట్టుకున్న తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఎన్ని ఆశ్చర్యాలు జరిగాయి. ఇవన్నీ కలిపి ఆయన అనుగ్రహం ఉంటే గురు అనుగ్రహం అనే ఒక గ్రంథం రాయాలనే సంకల్పం ఉంది. ఆ తండ్రి నా సంకల్పానికి వారి సంకల్పం ఆశీర్వాదం కూడా ఉంటే తప్ప అది పూర్తి కాదు. ఆ విధంగా 20 గ్రంథాలు రచింపచేశాడే, రాష్ట్రమంతా తిప్పి సత్సంగాలు చేయించాడే. మళ్ళీ ఇప్పుడు ఇంతటి గ్రంథాన్ని ఏమాడు పంతు గారిచే రచించిన గ్రంథాన్ని విశ్లేషణ చేయిస్తున్నాడే. నా బుద్ధి ఎంత, నా జ్ఞానం ఎంత, నా చదువు ఎంత అంటే 0. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట, పలికెడిది సచ్చరిత్రనట, పలికించెడివాడు సాయిరామభద్రుడట అన్నట్టుగా ఇదంతా సమస్తం గురు అనుగ్రహం వల్ల జరుగుతున్నదే. దానికి కారణం ఒక్కటే, మనని మనం తగ్గించుకొని ఆయన పాదదాసులుగా పాదధూలిగా ఉండాలి అనే దృఢమైన సంకల్పం పెట్టుకోగలిగినప్పుడు ఈ అద్భుతాలన్నీ జరుగుతాయని హేమాడ్ పంత్ గారు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని తెలియచెప్పడానికి నా ఉదంతం కూడా మీకు చెప్పడం జరిగింది. అంతేగాని నేను చేసిన అన్ని చెప్పేసేసి ఏదో ఇంకోటి ఏదో కావాలని అవన్నీ ఏమి లేవు. దేవుడి దయవల్ల, బాబా దయవల్ల ఆ భ్రమలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. ఎవరికి తెలియకుండా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి, నాకు నేనుగా ఉండాలి. సాయిదాసు కంటే శ్రీనివాసుగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. సాయిదాసు అందరికీ తెలుసు కానీ శ్రీనివాస్ ఎవరికి తెలియదు. అంటే ఎవరికీ తెలియని వాడుగానే ఉండిపోవాలి, అందులోనే ఆనందం ఉంది బాబా అని ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆయన దయగలిగినప్పుడు ఆ స్థితి ఇస్తాడు. ఆ స్థితిలోనే నిజమైన స్థితి దర్శనం అవుతుంది. మరి ఇవన్నీ వారి యొక్క సంకల్పానుసారంగా గురుసేవ కింద వారు చేయించుకుంటున్నారు, చేస్తున్నారు, అంతవరకే. కానీ గురువు అనుగ్రహం ఉంటే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఒక నిదర్శనంగా కొన్ని చెప్పడం జరిగింది. ఇది స్వత్కర్ష అయితే క్షమించ ప్రార్థన. తమ అభయహస్తాన్ని శిరస్సుపై ఉంచి ఎడా పింగళ నాడులను సరిచేసి సమస్త పాతకాల రాశిని దహించి వేసి నిదుట విభూతిని పెడతారు. అలా పెట్టారు. హేమాడ్ పంత్ తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ దెబ్బతో ఆయన ఏడా పింగళ నాడులను సరిచేయబడ్డాయి. ఆ 2 నాడులు సరిగ్గా ఆధ్యాత్మిక మార్గంలో పోయే వాళ్ళకి ఎలా పనిచేయాలో అలా పనిచేశాయి. ఆ దెబ్బతో ఆయన పూర్వ సంస్కారాలన్నీ కూడా నశించిపోయాయి. అహంకారం తొలగిపోయింది, జ్ఞానం వికసించింది, అద్భుతమైన ఆత్మానుభూతిని పొందాడు. కాబట్టి దాన్ని ఇక్కడ రాస్తున్నాడు ఆయన. సమస్త పాతకాల రాశిని దహించి వేసి నుదుట విభూతిని పెడతారు. అంతకుముందు తెలియక మనం చేసిన అనేక పాపాలు కూడా నశించిపోతాయి. ఆ నశించిపోయిన తర్వాత ఆ తండ్రి మనకు విభూతి రాస్తాడు నుదుట. ఆ విభూతే మనకు బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఆ విభూతే మనకు సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ విభూతే మనకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. అది హేమాడ్ పంత్ జీవితంలో జరిగినట్టుగా రాశారు. కానీ నాకు జరిగింది అని రాయలా. నాకు అని ఎప్పుడో ఒక్క చోట వాడాడు ఆయన, అంతేగాని ఎక్కడ వాడు. ఆ విధంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్త మాత్రునిగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణను, జీవుని శివుని ఐక్యతా జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు. ఆ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని ఏదో వాడు అర్హత ఉన్నా లేకున్నా ఏదో బాబా దగ్గర ఉంది అడిగితే ఇస్తాడని వచ్చాడు. అరే బాబు, నీలాంటి వాడికి అది ఎక్కడ దొరుకుతుందిరా, పిసినారి వాడికి ముందు ధనం మీద వ్యామోహం వదిలిపెట్టుకునిరా, ఆ తర్వాత చూద్దామని పంపిస్తే వెళ్ళిపోయేవాడు.
కానీ అలా పోలా. ఆ తండ్రి దయామయుడు కాబట్టి వచ్చిన పిసినారి వాడిని ఆ కారణమాత్రుడిగా పెట్టుకొని నా బిడ్డలకు తర్వాత తరతరాలుగా కూడా అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, అది ఎలా లభిస్తుంది, అది పొందడానికి మానవుడికి ఏ అర్హతలు ఉండాలి, ఏ సాధనలు చెయ్యాలి, సత్యత్ర పారాయణం చేస్తే చాలు ఆ బ్రహ్మైక్య యోగం కూడా సిద్ధిస్తుంది అనే సత్యం వాడికి తెలియాలి. వీటన్నిటికీ గురు అనుగ్రహం కావాలి. గురువు దగ్గర ఏ విధంగా అహంకారాన్ని తొలగించుకోవాలి, గురు పాదాలు ఎంత శ్రద్ధాభక్తులతో పట్టుకోవాలి, అనేకమైన విషయాల్ని చెప్పి ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని ముందుకు నడిపించడానికి ఈ యొక్క వ్యక్తిని ఆధారం చేసుకొని ఈ సంఘటనను ఆయన క్రియేట్ చేసి మనకు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి మార్గాన్ని అద్భుతంగా మనకు చూపించడం జరిగింది సాయినాథుల వారు. లేకపోతే వేరే వాళ్ళైతే చెప్పరండి, నీకు అర్హత లేదు బాబు, నువ్వు తర్వాత రాపు వెళ్ళంటాడు. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు కదా, సిద్ధపురుషులు సిద్ధయోగులు కొంతమంది ఉన్నారు, నీకు ఇంకా కుండలిని శక్తి చైతన్యం కాలేదు కాబట్టి నీకు అనుభూతి ఇప్పుడు దొరకదు, తర్వాత వస్తుంది పో అని అంటారు కదా. ఆ బాబా కూడా అలా సింపుల్గా అనేయచ్చు, అరే బాబు నువ్వు నీకున్న లక్షణం 5 రూపాయలు ఇమ్మంటే నువ్వు గింజుకొని వస్తున్నావు, జేబులో 250 రూపాయలు ఉన్నాయి, పిసినారు వాడా, ఆ డబ్బు మీద వ్యామోహం ఉంటే నీకెక్కడ దొరుకుతుంది, వెళ్ళు ముందు ఆ వ్యామోహం వదులుకొని దాన ధర్మాలు చేసి మనసును పవిత్రం చేసుకొని రాపో అప్పుడు చూద్దాం చెప్తాను బ్రహ్మజ్ఞానం అనొచ్చు. కానీ అలా అనలేదు. బ్రహ్మజ్ఞానం ఏమిటో ఎలా లభిస్తుందో అన్నీ విపులంగా చెప్పేశాడు. అంటే ఒక ఉత్తమ శిష్యుడు గురువుని ప్రశ్నిస్తే ఆ ఉత్తమ శిష్యుడి ప్రశ్నకు ఆనందించినటువంటి గురువు ఆ శిష్యుడికి ఎంతో ప్రేమతో బోధించి ఆత్మజ్ఞానం ఎలా బోధిస్తారో అలా బాబా గారు ఆ పిసినారి వాడు అడిగిన ప్రశ్నకు కూడా బోధించారు. ఎందుకోసం? అతని కోసం మాత్రమే కాకుండా, అతనికి వస్తుందో లేదో మనకు తెలియదు, అతనికి అది ఎక్కిందో లేదో తెలియదు, కానీ ఈ 16-17 అధ్యాయాలు చదివి ఎవరైనా జిజ్ఞాసువు, ఎవరైనా ముక్తిని పొందాలనుకునే వ్యక్తి, బ్రహ్మజ్ఞానం పొందాలనుకునే వ్యక్తి, సాధకుడు అంటూ ఎవరన్నా ఉంటే వారి 16-17 అధ్యాయాలు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే బ్రహ్మను పట్టుకోవచ్చు. అంత గొప్పగా, అంత విపులంగా, అంత విస్తారంగా, అంత అనంతంగా, అనన్యంగా, అనితర సాధ్యంగా సద్గురు సాయినాథుల వారు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించారు. ఎక్కడా దొరుకుతారండి? అసలు గురువు దొరకడమే కష్టమే. అసలు గురు స్థాయికి వెళ్ళిన వ్యక్తిని దర్శించడమే కష్టమే. ఆ వ్యక్తితో కూర్చొని మాట్లాడడం సాధ్యమవుతుందా? ప్రశ్నించడం సాధ్యమవుతుందా? ప్రశ్నిస్తే అతను సమాధానం చెప్తాడా? దానికి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంది కదా. మనం అతనికి సరెండర్ అవ్వాలి, సరెండర్ అయిన తర్వాత ఆయన మనకు పరీక్షలు పెట్టాలి, పరీక్షల పేరులో మనం నెగ్గాలి, నెగ్గిన తర్వాత అప్పుడు ప్రశ్నిస్తే ఆయనకు బుద్ధి పుడితే చెప్తాడు. ఈ ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ ఏమీ లేకుండానే అతి సులభంగా సచ్చరిత్రలో హేమవతి పంత్ గారి ద్వారా బాబా గారు అపారమైనటువంటి దయతో జిజ్ఞాసువులు, మోక్ష సాధకులు, సాధకులకు, భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని అద్భుతంగా సులభంగా పంచిపెట్టేశాడు. ఆ సంచిలో జోల్లో ఉన్నదాన్ని అంతా తీసి పంచిపెట్టేశాడు అంతే. చాలా కష్టపడితే ఎంతోమంది గొప్ప గొప్ప సాధకులు, గురువులు సాధించిన జ్ఞానాన్ని ఎంతో కష్టపడి వాళ్ళ పాదాలు పట్టుకొని ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇప్పుడు మనం చదివిన జ్ఞానం అంతా కూడా వారి ద్వారా వినే అవకాశం వస్తుంది. అంత సులభంగా ఎవరు చెప్పరు. కానీ సాయినాథుల వారు సులభంగా మనకి ఇచ్చేశారు. సులభంగా వచ్చింది కాబట్టి మనం దాన్ని గుర్తించలేక సులభంగానే వదిలేస్తున్నాం. అది మన కర్మ, మన దురదృష్టం. కనుక ఎవరికైతే శ్రద్ధాభక్తులు ఉన్నాయో, దీని విలువ తెలుసో, దాన్ని చాలా సులభంగా పొందే అవకాశం బాబాగారు మనకి ఇచ్చారు. కనుక దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, దాన్ని పట్టుకోవాలి. వారు చూపిన మార్గంలో ప్రయాణం చేసే సులభంగా దాన్ని పొందుతాము. మార్గం మన ముందు ప్రస్ఫుటంగా పెట్టేశారు బాబాగారు. నడుస్తావా నడవా అనేది నీ ఇష్టం. కానీ ఈ మార్గం మనం పొందాలనుకుంటే ఇందాక చెప్పినట్టుగా కొన్ని సంవత్సరాలు సేవ చేసినా కానీ దొరకదు. అంత గొప్ప మార్గాన్ని బాబాగారు సులభంగా మన ముందు పెట్టారు. బ్రహ్మ నిరూపణను, జీవుని శివుని ఐక్యతా జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు అన్నాడు హేమవతి పంత్ గారు. ఏదో కొద్దిగా చెప్పి వదిలేలా, మిగతాది నువ్వు తెలుసుకోరా, సాధన చేసి తెలుసుకోరా, లేకపోతే ఎవరైనా మహాత్ముల పాదాలు పట్టుకొని తెలుసుకోరా అని వదిలేలా. ఆయన సంపూర్ణంగా ఇచ్చేశాడు, నీ ఇష్టం. ఇంకెక్కడ నీకు సంశయం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇంతటి గొప్ప విద్య, అనుపమానమైన ప్రజ్ఞ ఉన్న సాయి మహారాజుకు హాస్యరసం ఎందుకు ఇష్టమైంది, వినోదం వారికి ఎందుకు ప్రీతికరం? ఇంత గొప్ప విద్య ఉన్న వ్యక్తి చాలా గంభీరంగా ఉంటాడు. అటువంటి గంభీరత ఉండవలసిన గురువు
ఆయన కూడా హాస్యం చేస్తాడా? ఆయనకు కూడా చమత్కారాలు ఇష్టమవుతాయా? ఆయన కూడా చిన్నపిల్లలతో ఆడుకున్నట్టుగా ఆడుకుంటాడా అని అంటున్నాడు. అంటే ఇంకేదో ఒక కథ చెప్పబోతున్నాడు అని ముందే హింట్ ఇచ్చేస్తున్నాడు. ముందు విషయం చెప్పేట్లా, నేను ఇంకో కథ చెప్తున్నాను చెప్పకుండానే ఈయనకు ఇంత గొప్ప జ్ఞానం ఉన్నవాడు, ఇంత గొప్పవాడు, ఆయనకు హాస్యం అంటే ఇష్టం ఎందుకబ్బా? అంటే మనకు అర్థమవుతుంది. ఏదో హాస్యం అంటాడేంటి అంటే, హాస్యం విషయంలో కూడా బాబాది ఏదైనా ఒక కథ ఉందేమో చెప్తాడేమో తెలుస్తుంది. దాని గురించి చెప్పబోయే కథకు చాలా చక్కటి ఒక చిన్న కనెక్షన్ ఇచ్చాడు, మనకు చిన్న ఇంటి ఇచ్చాడు అని సహజంగా అనుమానం కలుగుతుంది కదూ. బాగా ఆలోచిస్తే ఒక్కటే సమాధానం, శ్రద్ధగా వినండి. పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వచ్చిరాని ముద్దు మాటలతో ఆనందిస్తున్నప్పుడు మనం ఎవరైనా పెద్దవారిలా ప్రవర్తిస్తామా? దానికి కారణం చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, రాష్ట్రపతి అయితే మాత్రమే ఆయన బిడ్డలతో మాట్లాడేటప్పుడు నేను రాష్ట్రపతి నేను మాట్లాడతాడా? ప్రధానమంత్రి అయితే నేను ప్రధానమంత్రిని అని పిల్లలతో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడతాడా? ప్రధానమంత్రిలా ప్రవర్తిస్తాడా? రాష్ట్రపతిలా ప్రవర్తిస్తలేదు, ఒక తండ్రిలా ప్రవర్తిస్తాడు. పిల్లలు వచ్చిరాని మాటలతో ముద్దుగా మాట్లాడి అల్లరి చేస్తుంటే వాళ్ళలాగే అతను కూడా చిన్నపిల్లల మారిపోయి వారితోటి ముద్దుగా మాట్లాడుతూ అల్లరి చేస్తూ వచ్చిన పిల్లవల్ల మారిపోతుంటారు తండ్రులు. అలాగా గురువు కూడా ఆయన బిడ్డలమైన మన యొక్క అజ్ఞానంతో లేదా మనం చేసే చిన్న చిన్న తప్పులలో ఆయన కూడా మనతో కలిసిపోయి చిన్నపిల్ల వాళ్ళ ప్రవర్తిస్తూ మనకు జ్ఞానాన్ని బోధిస్తాడట. ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలవా? ఆ విధంగా తల్లి తండ్రి తమ బిడ్డలతో పసివారిలా మారిపోయి ఆడుతూ పాడుతూ వాళ్ళు చేసే తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుతూ ఆ ప్రయత్నంలో వారు చూపించే ఆ ప్రేమ, అంటే ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద ఆఫీసరు, దేశాధినేత, లేకపోతే తల్లి పెద్దవిడ మరి చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు వారితో సమానంగా వారి స్థాయికి దిగిపోయి ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఉంటే ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు అని చెప్తున్నాడు. ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలవా? వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ. వినోదంగా అక్కడ ఏదైనా ఒక సంఘటన జరిగింది, అక్కడ సీరియస్గా చెప్పొచ్చు, ఎవరైనా సీరియస్గానే చెప్తారు నాలాంటి వాడు, కానీ సీరియస్గా కాకుండా దాన్ని హాస్యంగా మార్చి వినోదంగా మార్చి చక్కటి ఆ మాటలతోటి అందరూ నవ్వుకునేవేలాగా జ్ఞానము బోధించబడుతుంది. కానీ బోధించబడ్డ జ్ఞానం సీరియస్గా ఉండదు. ఎవరైతే చెప్పించుకున్నాడో వాడు బాధపడ్డు, ఎవరికైతే బాబా చెప్పాడో వాడు బాధపడ్డు. ఒకడు గెలవడం ఒకడు ఓడిపోవడం అనేది ఉండదు. బాబా గారు నాకే సపోర్ట్ చేశారు, నీ తప్పని అన్నారు అనే భావాలు ఉండవు. అక్కడ హాస్యం పరిఢమిల్లుతుంది, హాస్యం వెళ్ళి విరుస్తుంది. బాబా గారి మాటల ద్వారా అందరూ వినోదిస్తారు, నవ్వుతారు. అక్కడ ఎవరికి బాధ కలగదు. అలాగే విషయం కూడా బోధించబడుతుంది, బాబా చెప్పిన జ్ఞానం కూడా అందరికీ అర్థమవుతుంది. అది ఒక గొప్ప కళ, అది సద్గురువుకు మాత్రమే తెలిసిన కళ. అలా కాకుండా ఇంకా మైకు పట్టుకొని అందరినీ మీకెవరికి ఏమి వస్తుంది ఏమి రాదు, మీకు ఎన్ని జన్మలు ఎత్తినా ఏం రాదు, మీరంతా అదా ఇలా అన్ని రకరకాలుగా తిట్టిపోసే గురువులు చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. ఎన్ని జన్మలు ఇచ్చినా ఇంతే, ఎంత విన్నా ఇంతే అని. కానీ బాబా ఎప్పుడు ఎవ్వరితో అలా చెప్పలేదండి. ఎంత మూర్ఖుడు, ఎంత అజ్ఞాని, ఎంత మొండివాడైనా సరే బాబా చెప్పాల. అసలు వాళ్ళకి చెప్పినట్టుగా ఎప్పుడూ చెప్పడు నీకేం రాదని. వాడికి రాకపోతే వాడికి చెప్పడు, ఒక కథ అల్లి చెప్తాడు. ఒక కథలో ఒక పాత్రను సృష్టించి అతనికి ఏమీ రాదు పాపం, అతనికి ఏమీ రాకపోయినా కానీ నేర్చుకోవాలనుకుంటూ ఉంటాడు అని ఇలా కల్పించి చెప్తాడు. ఆ చెప్పినప్పుడు ఆ ఏమీ రాని వ్యక్తికి తెలిసిపోతుంది ఇది బాబా నా గురించే చెప్తున్నాడు అని. ఇంకెవరికీ తెలియదు. పాపం చూడండి ఆయనకి ఎంత ప్రేమ, ఎంత దయ. పాపం అలా వాడిది తప్పు, వాడికి ఏమీ రాదు అని చెప్తే అందరి ముందు వాడు అవమానంగా ఫీల్ అవుతాడు కదా. అలా అవమానించబడడం కరెక్ట్ కాదు కదా, వాడు బాధపడతాడు కదా. కాబట్టి వాడిని బాధ పెట్టకూడదు, కానీ వాడికి విషయం తెలియాలి. ఎంత గొప్ప ప్రేమ ఉంటే, ఎంత గొప్ప చాకచక్యం ఉంటే ఇలా చెప్పగలుగుతారండి. ఇలా చెప్పగలిగితే వాళ్ళు సహజంగా గురువులు అవుతారు. అంతేగాని ఇంకా ఎలా పడితే అలా చెప్పుకుంటూ పోయి మాకు తెలిసింది కదా అనేసి, నోరుంది కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని అవమానించేలా మాట్లాడుతూ, ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా సాయి స్వరూపాలే, ఎదుటి వాళ్ళు కూడా సాయిబాబానే ఉన్నాడు. వారు అలా అజ్ఞానంతో ఉండడానికి కూడా వారి జన్మ కర్మలు కారణం. ఇప్పుడు నువ్వు రాదు అని తిట్టినంత మాత్రాన వారికి ఏం వచ్చేది. అనేక జన్మలటువంటి కర్మల వల్ల ఒక మనిషికి జ్ఞానం వస్తుంది, అనేక జన్మల కర్మల వల్ల ఒక మనిషికి జ్ఞానం రాదు. వాడి పూర్వజన్మ కర్మలు జ్ఞానం రాకుండా ఉన్నాయి, నీ పూర్వజన్మ కర్మలు జ్ఞానం వచ్చేలా ఉన్నాయి.
దీనికి అంతటికీ కారణం వెనకాల ఉన్న కర్మ. దానికి మనం గొప్ప అనుకుని అవతల వాడు తక్కువ అనుకుంటే అది మన అజ్ఞానం. ఇది బాబాకు తెలుసు కాబట్టి ఎవరిని తక్కువగా చూడ్డు, అందరినీ ఒకే రకంగా చూస్తాడు, అందరినీ ప్రేమగానే చెప్తాడు. వచ్చిన వాడిని చూసి గొప్పగా పొగిడి చెయ్యడు, రాని వాడిని చూసి నీకేం రాదని బాధ పెట్టేలా మాట్లాడు. వీటన్నిటికీ వెనకాల ఉన్న కర్మ సిద్ధాంతం బాబాకు తెలుసు. కారణం లేని కార్యం లేదు అంటారు కదా, ఇది వేదోక్తి. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది, అది తెలిసిన వాడే జ్ఞాని. అది తెలుసుకోకుండా మనం అందరినీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చేస్తుంటాం. దీనికి కారణం వాడి అజ్ఞానం, వాడికి ఏం రాదు, ఎన్ని జన్మలు ఎత్తినా ఏం రాదు. ఇవన్నీ కూడా మన అజ్ఞానం తెలియజెప్తుంది తప్ప తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని చులకన చేసి మాట్లాడరు. కనుక పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వచ్చిరాని ముద్దు మాటలతో ఆనందిస్తున్నప్పుడు మనం ఎవరైనా పెద్దవారిలా ప్రవర్తిస్తామా? ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలవా? వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ. అలా ఉండాలి బోధన అనేది. వినోదంగా ఉండాలి, హాస్య భరితంగా ఉండాలి, జ్ఞానం బోధించబడాలి. అది గొప్ప కళ, అది నేర్చుకోవాలి. చాలా చాలా కష్టం. అన్నీ నేర్చుకుంటే కానీ తప్పితే రావండి. ఊరికే చదివేసేస్తే రావు, నేర్చుకోవాలి, అభ్యసించాలి. కింద పడతా ఉంటాం, లేచి నిలబడాలి, కింద పడతా ఉంటాం, లేచి నిలబడాలి. ఎప్పటికో ఒకప్పుడు అది నిలబడుతుంది. దానినే సాధన అంటారు. సాధన మీద సమకూరును పనులు. పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా? వారికి మందు మాత్రలు తల్లి ఇవ్వాలి. వారు ఒకవేళ మందు త్రావక మొండికేస్తే వారిని ఒకప్పుడు బ్రతిమిలాడి బామాడి, లేదా ఒకప్పుడు కళ్ళు ఎర్ర చేసి, లేదా బెత్తం దెబ్బలు తగిలించో, లేదా ఒకప్పుడు ప్రేమగా గుండెలకు హత్తుకునేది తల్లియే. పిల్లలకు కడుపులో నొప్పిగా ఉంటుందని మరి వాడికి ఏం తెలుసు? ఏ రోగం ఉందో వాడికి తెలుసా? కడుపులో బాధగా ఉంది, ఏ రోగమో ఏంటో వాడికి ఏం తెలుస్తుంది? ఏడుస్తాడంతే. కానీ తల్లికి తెలుస్తుంది కడుపులో వీడికి ఏదో బాగోలేదని. కాబట్టి దానికి కావలసిన మందు తల్లే ఇవ్వాల్సి వస్తుంటుంది. ఒకవేళ పిల్లలు మందు దాడానికి మొండికేస్తే తల్లి ఏం చేస్తుంది? బతిమలాడుతుంది. ఒరే నాన్న, ఒరే కన్నా బంగారు అనుకుంటూ, తాగరా, తినరా, ఇది బాగుందిరా, దాంట్లో ఏదో కొంత బెల్లం పెట్టి, లేకపోతే పంచదార పెట్టి, పండులో పెట్టి ఏదో కష్టపడుతుంది. ఇంకో రకంగా చూస్తే అప్పుడు కూడా తినలేదనుకో, కళ్ళెర్ర చేస్తుంది, భయపెట్టిస్తే తింటాడనేసి. వాడు అప్పటికీ వీళ్ళని మొండికేశాడనుకో, ఓ దెబ్బ కొడుతుంది. అమ్మో తల్లి కొడుతుంది చెప్పి టక్కున నోరు తెరుస్తాడు, ఏడ్చుకుంటూ నోట్లో పెట్టేసి కూర్చేస్తుంది. ఆ విధంగా పెట్టి మళ్ళీ వాడు ఏడుస్తుంటే గుండెలకు హత్తుకుంటుంది. ఒరే నాన్న, అనవసరంగా నీకు కళ్ళెర్ర చేశానురా, అనవసరంగా నీకు దెబ్బ కొట్టానురా, ఇదంతా నువ్వు ఆ మందు తినడానికేరా, నీ ఆరోగ్యం బాగవడానికేరా, నువ్వు బాగవడానికేరా, నువ్వు బాగుండాలనేరా అని చెప్పేసి తల్లి గుండెలకు హత్తుకుంటుంది. అప్పుడు వాడు వెక్కి వెక్కి వేడ్చి నెమ్మదిగా తల్లి ప్రేమలో మునిగిపోయి తన ఏడుపు మానేస్తాడు. ఆ విధంగా గురువు కూడా మనకు జ్ఞానబోధ చేస్తాడు, హాస్యంగా చెప్తాడు, నెమ్మదిగా చెప్తాడు. వినకపోతే కళ్ళెర్ర చేస్తాడు, ఆ తర్వాత ఒక దెబ్బ కొడతాడు, మళ్ళీ వెంటనే ఎత్తుకొని లాలిస్తాడు. ఏమి చేసినా కానీ మనం సత్యాన్ని తెలుసుకోవాలి, భక్తిని ఆచరించాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఈ మాయా ప్రపంచం మీద వ్యామోహాన్ని తగ్గించుకోవాలి, కోరికలు విసర్జించాలి. ఈ మానవ జన్మ పరమార్థాన్ని సాధించడానికి గురుమార్గం ఒకటే శరణ్యం అని చెప్పి బాబా పాదాలు పట్టుకొని బాబా భక్తిలో మనం జీవితాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని చేసుకోవాలి. చివరికి బాబా పాదసేవ, నామస్మరణ, సంకీర్తన, అంతే. దీనికోసమే నా జీవితం, దీంట్లోనే నాకు ఆనందం ఉంది, ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అనే భావనలో స్థిరపడితే అక్కడికి గురువు గారికి నీ మీద ఉన్న బాధ్యత తొలగిపోయి నిన్ను వదిలేసి ప్రశాంతంగా ఆయన ఇంకొకరిని పట్టుకుంటాడు. వీడు తరించాడు, వీడు సత్యాన్ని గ్రహించాడు, ఇక వీడిని మనం చూడాల్సిన అవసరం లేదు, వాడు గమ్యస్థానం చేరుకుంటాడు. అలా గురువుకు శ్రమ లేకుండా చేయడము శిష్యుడి లక్షణం, భక్తుడి లక్షణం. ఓం సాయి.